హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. సో మీరు ఎవరైనా అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదవాలి, అందులోనూ వియట్నాంలో ఎంబీబీఎస్ చదవాలి అనుకుంటే ఈ వీడియో ఫుల్గా చూడండి. ఎందుకంటే వియట్నాం మొత్తం జల్లెడ పట్టే ఒక బెస్ట్ యూనివర్సిటీని ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు బెస్ట్ యూనివర్సిటీని చూస్ చేసుకున్నారు. సో ఇప్పుడు నేను అదే యూనివర్సిటీలో ఉన్నాను. ఆ యూనివర్సిటీ నామ్ క్యాంతో యూనివర్సిటీ. సో ఆ యూనివర్సిటీ గురించి మాట్లాడడానికి, ఆ యూనివర్సిటీ టూర్ చేయించడానికి మనతో పాటు ఉన్నారు ఎంఎస్ఆర్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ గారు. హలో, నమస్తే డాక్టర్ చంద్రశేఖర్ గారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ గురించి ఏం మాట్లాడతారు అంటే, మీరు కూడా డాక్టరే అండ్ డాక్టర్స్ ని చాలా మందిని తయారు చేయాలని ఒక గట్టి సంకల్పంతో ఈ కన్సల్టెన్సీ స్థాపించారు. అసలు ఎంఎస్ఆర్ గురించి ఒకసారి చెప్పండి. మా ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ వచ్చేసరికి మేడం డాక్టర్స్ తో స్థాపించబడి డాక్టర్స్ తో నడిపించబడుతున్న ఏకైక ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ మేడం. మా కన్సల్టెన్సీ మెయిన్ ఎయిమ్ ఏంటంటే స్టూడెంట్ని ఎంబీబీఎస్ అడ్మిషన్ చేసిన దగ్గర నుంచి ఆ స్టూడెంట్స్కి ఇండియాలో నెక్స్ట్ ఎగ్జామ్ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ క్లియర్ చేసి పీజీ సీటు తెప్పించేంత వరకు మా ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ కాన్స్టెంట్ సపోర్ట్గా స్టూడెంట్కి 6 years ప్లస్ పీజీ 3 years 9 years పాటు మా గైడెన్స్ సపోర్ట్ స్టూడెంట్కి మేము ఇవ్వడం జరుగుతుంది మేడం. అయితే అబ్రాడ్ అనగానే చాలా మంది వేరే వేరే కంట్రీస్ చూస్ చేసుకుంటారు. మీరేంటి కొంచెం వెరైటీగా, యూజువల్గా టూర్ ట్రిప్ అనగానే గుర్తొచ్చేది వియట్నాం. వియట్నాంలో చదువుకోవాలి అన్న ఆలోచన, వియట్నాంలో ఒక మంచి యూనివర్సిటీ ఉంది అన్నది ఎలాగా మీరు డిస్కవర్ చేశారు? మనం వియట్నాం చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మేడం, ఫస్ట్ క్లైమేట్. ఇది ట్రాపికల్ కంట్రీ, మన ఇండియా లాగా సేమ్ క్లైమేట్ ఉంటుంది. ఎస్పెషల్లీ వింటర్ సీజన్స్ లో -degrees అనేది మన టెంపరేచర్ వెళ్ళదు. సేమ్ ఇండియాలో వెదర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. వావ్. సో మరి క్యాంపస్ టూర్ వెళ్ళిపోదామా? ఓకే మేడం. సో ఈ వీడియో మొత్తం చూడండి, మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది నామ్ క్యాంతో యూనివర్సిటీ అంటే ఏంటి అని. అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చదవాలి అనుకుంటున్న వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం. లెట్స్ గో ఫర్ ద టూర్. చంద్రశేఖర్ గారు, నామ్ క్యాంతో యూనివర్సిటీని మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు? మనం నామ్ క్యాంతో యూనివర్సిటీని చూస్ చేసుకోవడానికి మెయిన్ పాయింట్ ఏంటంటే మేడం, ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 100% ఫాలో అవుతుంది యూనివర్సిటీ. మనకి నామ్ క్యాంతో యూనివర్సిటీ ఎవరైతే అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదువుదాం అనుకున్నారో వాళ్ళకి మనకి ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమని చెప్తుందంటే 4.5 year ఎంబీబీఎస్ కోర్స్ ఉండాలి, 12 months 1 year ఇంటర్న్షిప్ ఉండాలి. అంటే 5.5 years కోర్స్ డ్యూరేషన్ అనేది మ్యాండేటరీ. నెక్స్ట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ 6 years కూడా ఇంగ్లీష్లోనే టీచ్ చేయాలి. అండ్ మనకి క్లినికల్ సబ్జెక్ట్స్, ఇండియాలో ఏ విధమైన క్లినికల్ సబ్జెక్ట్స్ ఉన్నాయో సేమ్ అవే క్లినికల్ సబ్జెక్ట్స్ ఉండాలి. నెక్స్ట్ మీరు ఏదైతే కంట్రీలో చదువుతున్నారో ఆ కంట్రీ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీలో రిజిస్టర్ అవ్వాలి. నెక్స్ట్ అదే కంట్రీలో ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్ తెచ్చుకోవాలి. ఆ లైసెన్స్ కూడా ఎలా ఉండాలంటే ఆ కంట్రీ సిటిజన్స్కి ఏ విధమైన లైసెన్స్ ఇస్తున్నారో అదే విధంగా మన ఇండియన్ సిటిజన్స్కి లైసెన్స్ ఇవ్వాలి. ఇవి ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి ఎన్ఎంసీ ఇచ్చింది మేడం. ఈ ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా మనకి నామ్ క్యాంతో యూనివర్సిటీ 100% ఫాలో అవుతుంది. చంద్రశేఖర్ గారు, ఇందాక మీరు అన్నట్టు ఇక్కడ మొత్తం యుఎస్ కరికులమే ఫాలో అవుతారు కదా, అసలు ఏంటి యుఎస్ కరికులం అండ్ యుఎస్ ఎమ్మెల్యే అంటే ఏంటి? యాక్చువల్లీ మన యూనివర్సిటీ డీన్ ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్ ఫిలిప్ ట్రాన్ గారు, వన్ ఆఫ్ ద రినోడ్ కార్డియాలజిస్ట్ ఇన్ యూఎస్ఏ అండి. ఓకే. సో సార్ ఒక ఎయిమ్ ఏంటంటే వియట్నాంలో మెడికల్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేద్దామని ఎయిమ్తో సార్ మనకి యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ ఏంటంటే స్టూడెంట్ని యూఎస్ఎల్ఎంఈ ఎగ్జామ్ క్రాక్ చేయించాలి. మనకి ఏదైతే ఫ్యాకల్టీ ఉన్నారో ఇందులో మెజారిటీ ఆఫ్ ఫ్యాకల్టీ యూఎస్ఎల్ఎంఈ ఎగ్జామ్ క్రాక్డ్ ఫ్యాకల్టీ. మన యూనివర్సిటీ నుంచి చాలామంది స్టూడెంట్స్ పాస్డ్ అవుట్ అయ్యి రెసిడెన్సీ ప్రోగ్రామ్ మ్యాచ్ చేసిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. యూఎస్ఎల్ఎంఈ ఎగ్జామ్ క్రాక్ చేసుకుని అక్కడ పీజీ చేస్తున్న స్టూడెంట్స్. అయితే యూఎస్ఎంఎల్ఏ అనేది చాలా టఫెస్ట్ కోర్స్ కాబట్టి మనము అదొక్కటి మనం క్రాక్ చేస్తే మిగతా మన ఇండియా కానీ ఆస్ట్రేలియా, కెనడా, తర్వాత యూకే వీటన్నిటికీ ఎగ్జామ్స్ క్రాక్ చేయడం ఈజీ అనమాట. మనము ఇది టఫెస్ట్ ఎగ్జామ్ కాబట్టి మేడం ఈ ఎగ్జామ్కి మనం ప్రిపేర్ చేసినట్లయితే స్టూడెంట్ కెన్ ఈజీలీ, చాలా ఈజీగా ఇండియాలో నెక్స్ట్ ఎగ్జామ్ లేదా ఎఫ్ఎంజీ ఎగ్జామ్ క్లియర్ చేసుకోవచ్చు, లేదంటే ఆస్ట్రేలియన్ ఏఎంసీ ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు, లేదంటే యూకే ప్లాబ్ ఎగ్జామ్, ఇప్పుడు రీసెంట్గా యూకే ఎమ్మెల్యే అని నేమ్ చేశారు ప్లాబ్ ఎగ్జామ్కి. ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా స్టూడెంట్ చాలా ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు మేడం. సో ఏదైనా అబ్రాడ్లో ఒక యూనివర్సిటీలో చదువుకోవాలంటే ఫస్ట్ ఇండియన్ పేరెంట్స్ కానీ ఇండియన్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు, అకామిడేషన్ ఎక్కడుంది, అబ్బాయి అయినా అమ్మాయి అయినా కంట్రీ దాటించాలంటే సేఫ్టీ చూస్తారు కదా. సో అకామిడేషన్ ఎలా ఉంది, హాస్టల్స్ ఎలా ఉన్నాయి? నామ్ క్యాంతో యూనివర్సిటీలో వచ్చేసరికి ఇన్ క్యాంపస్ హాస్టల్స్ మేడం. క్యాంపస్ లోపల హాస్టల్ ఉండడం జరిగింది. సపరేట్ గర్ల్స్ హాస్టల్, సపరేట్ బాయ్స్ హాస్టల్స్. ఇది గర్ల్స్ హాస్టల్ ముందులో ఉన్నాం ఇప్పుడు మనం. 2 sharing రూమ్ ఉంటుంది, 4 sharing రూమ్ ఉంటుంది మేడం. ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్ కి 2 washrooms స్టూడెంట్స్ కి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక్కొక్క రూమ్ లో 2 washrooms. అండ్ బాయ్స్ హాస్టల్ కి గర్ల్స్ హాస్టల్ కూడా డిఫరెంట్ డిస్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ మనకి సెక్యూరిటీస్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టూడెంట్ ఇన్ అండ్ అవుట్ రిజిస్టర్ కూడా మెయింటైన్ చేస్తారు. స్టూడెంట్ ఏ టైంకి హాస్టల్కి వస్తున్నాడు, ఏ టైంకి వెళ్తున్నాడు, సో దట్ ఏంటంటే మనం స్టూడెంట్ని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ట్రాక్ చేయడానికి
చాలా ఈజీగా హెల్ప్ఫుల్ ఉంటుంది అవుతుంది. అండ్ ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి ఆబ్వియస్లీ, ఎందుకంటే మన ఇండియన్ మనం వియట్నాం లో అన్ని కూడా ఏసీ ఎయిర్ కండిషనరే మేడం, హాస్టల్ ఫుల్ గా ఎయిర్ కండిషనరే ఉంటుంది. అండ్ వియట్నాం అంటే మనము చైనీస్, జపనీస్, వియట్నమీస్ ఫుడ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, మన వాళ్ళకు ఎక్కదు అసలు. ఏంటి ఆ ఫుడ్ పరిస్థితి ఏంటి ఇక్కడ? ఒకవేళ తెలుగు స్టూడెంట్స్ వచ్చి స్టూడెంట్ ఇండియాని వదిలిపెట్టి వస్తున్నాడు, ఆ హోమ్లీ ఫీల్ మిస్ చేయకుండా మేము మన విజయవాడ నుంచి చెఫ్ని తీసుకొచ్చి మన తెలుగు ఫుడ్ ఎక్స్క్లూజివ్లీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మేడం. 3 మీల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ లంచ్ ఉంటుంది, నైట్ డిన్నర్ ఉంటుంది. మన కంప్లీట్ తెలుగు ఫుడ్, హోమ్లీ ఫుడ్ మనం స్టూడెంట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నిజంగానే అంటే ఎంబీబీఎస్ అనగానే చాలా మంది భయపడిపోతున్నారు, ఇంకా సబ్జెక్ట్స్, పేషెంట్స్, మొత్తం ఇంకా రీసెర్చ్, సైన్స్ ఇవే అని. అలా కాకుండా ఇక్కడ స్టూడెంట్స్ చాలా రిలాక్స్డ్గా ఉన్నారు. ఏంటి అసలు? యాక్చువల్గా మనకి యూనివర్సిటీతో ఎడ్యుకేషన్తో పాటు సమానంగా మనకు స్టూడెంట్ మెంటల్ హెల్త్కి మేము స్టూడెంట్కి రీక్రియేషన్ ఆస్పెక్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం మేడం. మనకి వాలీబాల్ ఉంది, షటిల్ కోర్ట్స్ ఉన్నాయి, నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్ ఉంది, నెక్స్ట్ జిమ్ కూడా ఉంది. జిమ్ మాకు యూనివర్సిటీలో జిమ్ ఉంది. అన్ని కూడా స్టూడెంట్కి లైబ్రరీ ఎంత అయితే ముఖ్యమో మెడికల్ కాలేజ్కి, దాంతో పాటు ఇవన్నీ కూడా రీక్రియేషనల్ ఆస్పెక్ట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్విప్డ్గా ఉన్నాయి మేడం. స్టూడెంట్స్ రిలాక్స్ అవ్వడానికి అన్ని కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఫస్ట్ అబ్రాడ్లో ఎంబీబీఎస్ అనగానే ఫస్ట్ డౌట్ వచ్చేది అందరికీ ఏంటంటే థియరీ మాత్రమే ఉంటుంది, ప్రాక్టికల్స్ ఉండవు, హాస్పిటల్ ఉండదు అనుకుంటారు. నామ్క్యాంతో యూనివర్సిటీ క్లినికల్ ఎక్స్పోజర్ ఎలా ఉంటుంది స్టూడెంట్స్కి? మనకి నామ్క్యాంతో యూనివర్సిటీకి అటాచ్డ్ హాస్పిటల్ ఉంది, మనకి యూనివర్సిటీ క్యాంపస్లోనే ఉంటుంది. 350 బెడెడ్ హాస్పిటల్ మేడం. 350 బెడెడ్ అంటే చాలా పెద్ద. సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఉన్నాయి. ఓకే. రోబోటిక్ సర్జరీ, నెక్స్ట్ అడ్వాన్స్డ్ సర్జరీస్ కానివ్వండి, ఎంఆర్ఐ మిషన్, డయాగ్నోస్టిక్స్ కూడా హై అడ్వాన్స్డ్ మిషనరీయే మనకి ఉంది మేడం. మన ఎవరైతే ఈ యూనివర్సిటీ డీన్ ప్రొఫెసర్ ఫిలిప్ ట్రాన్ యూఎస్లో రినోడ్ కార్డియాలజిస్ట్, మొత్తం యూఎస్ ఎక్విప్మెంట్ అంతా కూడా మనకి ఇక్కడ తీసుకొచ్చి యూఎస్ అండ్ జర్మనీ ఎక్విప్మెంట్తోనే మనకి డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ కానివ్వండి, సర్జరీస్ కానివ్వండి. వియట్నాంలోనే ఫస్ట్ హాస్పిటల్ విత్ రోబోటిక్ సర్జరీ అంటే మనం నామ్క్యాంతో యూనివర్సిటీ హాస్పిటల్లో చెప్పుకోవచ్చు. సో ఎస్పెషల్లీ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కి ఏ ఇయర్ నుంచి క్లినికల్ స్టార్ట్ చేస్తారు? హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ గానీ డైరెక్ట్ మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లినికల్స్ వచ్చేసరికి 3rd ఇయర్ నుంచి స్టార్ట్ అవుతాయి మేడం. ఫస్ట్ ఇయర్ నుంచే మనం ఇంట్రడక్షన్ టు ద హాస్పిటల్ అని ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 3rd ఇయర్ వరకు మనము 70% థియరీ అండ్ 30% క్లినికల్స్ ఉంటాయి. 3rd ఇయర్ నుంచి 100% ఆఫ్ క్లినికల్సే మనకు స్టూడెంట్స్ కి అందించడం జరుగుతుంది. మొత్తం ఎట్లా అంటే ఫస్ట్ 2 years లో 30% క్లినికల్స్తో ప్యారలల్గా మనకి స్టూడెంట్కి ప్రీ క్లినికల్ హాస్పిటల్లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొసీజర్ మ్యానిక్యూన్స్, స్టిమ్యులేటర్స్ పైన నేర్పించి ఆ ప్రొసీజర్స్ తర్వాత క్లినికల్స్కి వెళ్ళినాక స్టూడెంట్స్ హ్యాండ్స్ ఆన్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మేడం. అండ్ డిసీజ్ ప్యాటర్న్ కూడా ఇండియాకి వియట్నాంకి ఒకటే లాగా ఉంటుంది కాబట్టి మనము చాలా మంచి ఎక్స్పోజర్ వస్తుంది ఆ డిసీజ్ ప్యాటర్న్ కని విన్నాను. అదే అవును మేడం, మనకి ఇండియన్ క్లైమేట్ సేమ్ ట్రాపికల్ క్లైమేట్స్ ఉండడం వల్ల 99.9% ఆఫ్ డిసీజెస్ అన్ని కూడా ఇండియన్ డిసీజ్ ప్యాటర్న్ ఉంటుంది. సో మనకి ఇప్పుడు కొన్ని కోల్డ్ కంట్రీస్ చూసుకుంటే మలేరియా డిసీజ్ అనేది ఉండదు. సో మనకి ఇక్కడ మలేరియా డిసీజ్ ఉంటుంది. సో మనకి ఏంటంటే ఇండియన్ బేస్డ్ డిసీజ్ ఉండటం వల్ల సేమ్ ఇండియన్ కరికులం లాగా స్టూడెంట్కి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని క్లినికల్స్లో కవర్ అవుతాయి. నాలెడ్జ్ కూడా గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంది. ట్రీటింగ్ కూడా చాలా ఈజీ, సేమ్ ఇండియా లాంటి టైప్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి కాబట్టి ట్రీట్మెంట్ అండ్ ప్రోటోకాల్ కూడా సేమ్ ఉంటుంది. సో ఫ్యాకల్టీ ఏంటో ఒకసారి మాట్లాడుకుందామా? మనకి ఫ్యాకల్టీ క్లినికల్స్ కి వచ్చే మనకి అందరూ సూపర్ స్పెషాలిటీ ఫ్యాకల్టీ టీచింగ్ చేయడం జరుగుతుంది. ఎంబీబీఎస్ చేసి పీజీ చేసి తర్వాత సూపర్ స్పెషాలిటీ మేడం, ఎంఎస్, ఎంసీహెచ్, డిఎం. సో అటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు ఫ్యాకల్టీ క్లినికల్స్ కి. మనకి బేసిక్ ప్రీ క్లినికల్స్ కి వచ్చేసరికి అందరూ ఎండి ఫ్యాకల్టీ మేడం, ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుని పీజీ చేసిన ఫ్యాకల్టీ ఉండటం జరిగింది. చంద్రశేఖర్ గారు, అసలు యూనివర్సిటీ అంటేనే లైబ్రరీ మస్ట్ అండ్ షుడ్. అసలు ఇంత పెద్ద బిల్డింగే ఉంది, బ్లాకే ఉంది, ఏం చెప్తారు యూనివర్సిటీ గురించి? మేడం మనకి యూనివర్సిటీ బిల్డింగ్ కూడా చాలా పెద్ద బిల్డింగ్, అందులో కూడా మనకి థౌజండ్స్ ఆఫ్ బుక్స్, నియర్లీ 10,000+ బుక్స్ ఉండటం జరిగింది. నెక్స్ట్ జర్నల్స్ అయితే 2 lakhs and above జర్నల్స్ ఉన్నాయి మేడం. ఈ బుక్స్ డిజిటలైజ్డ్ లైబ్రరీ కూడా ఉందా? యాక్చువల్లీ డిజిటలైజ్డ్ లైబ్రరీ విత్ 250 కంప్యూటర్స్ తో మనకి డిజిటలైజ్డ్ లైబ్రరీ, ఈ బుక్స్ ఫెసిలిటీస్ కూడా స్టూడెంట్ కి అరేంజ్ చేసాం కూడా. ఆల్రెడీ స్టూడెంట్స్ బుక్స్ కూడా మనకి రూమ్స్ క్యారీ చేసుకోవచ్చు, ఐడి కార్డ్ సబ్మిట్ చేసి. 24/7 మనకి స్టూడెంట్ కి లైబ్రరీ యాక్సెస్ ఉంటుంది మేడం. 24/7 స్టూడెంట్ ఎవరైనా ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా కూడా రూమ్ లో కూర్చొని డిస్టర్బెన్స్ సేమ్ ప్లేస్ లేకుండా లైబ్రరీలో పీస్ గా ప్రశాంతంగా 24/7 చదువుకోవడానికి మనం లైబ్రరీ 24/7 యాక్సెస్. బెస్ట్ పార్ట్, ఎందుకంటే హాస్టల్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, కొంచెం సీరియస్ గా స్టూడియస్ గా చదువుకోవాలి. ఎస్పెషల్లీ మన తెలుగు స్టూడెంట్స్ చాలా స్టూడియస్ గా ఉంటారు. అలాంటి వాళ్ళకు ఈ లైబ్రరీ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే బిల్డింగ్ చూసారా ఎంత ఉందో లైబ్రరీది, నిజంగా చాలా బాగుందండి. యూనివర్సిటీ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, జిమ్ కావచ్చు, అవుట్డోర్ గేమ్స్, ఇవన్నీ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాయి. మనుషులు ఏంటంటే స్టూడెంట్స్ ఎస్పెషల్లీ చదువుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఎంబీబీఎస్ అంటేనే ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి అసలు ఎంత ఖర్చు అవుతుంది ఏంటి, మనం మిడిల్ క్లాస్ వాళ్ళు చదువుకోవడానికి ఉంటుంది అబ్రాడ్లో ఎంబీబీఎస్? మనకి ఇండియాలో కోట్లతో కూడుకున్నది ఎంబీబీఎస్ చదవాలంటే. మనకి 24 lakhs 24 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాస్తే మన ఇండియాలో 1,60,000 సీట్లు మాత్రమే ఉన్నాయి మేడం.
అందులో 60,000 సీట్స్ గవర్నమెంట్ సీట్స్, మిగతా 1 lakh వచ్చేసరికి మేనేజ్మెంట్ సీట్స్ మేడం. సంవత్సరానికి 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ఖర్చు వస్తుంది. అంటే 1 కోటి నుంచి 2 కోట్ల వరకు, 2 కోట్ల వరకు మనకి ఓన్లీ ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు అవన్నీ కూడా దగ్గరగా 2.5 crore వరకు రీచ్ అవ్వచ్చు. కానీ ఎవరైతే మధ్యతరగతి స్టూడెంట్స్ తక్కువ బడ్జెట్లో ఎంబీబీఎస్ చేద్దాము అని ఆలోచిస్తున్న వారికి అబ్రాడ్లో ఎంబీబీఎస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ మేడం. అది కూడా మనకి వియట్నాంలో నమ్క్యాంతో యూనివర్సిటీలో మనం బడ్జెట్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ లక్షల్లోనే ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోతుంది మేడం. సో ఇందాక మీరు మాట్లాడినట్టు ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంబీబీఎస్ చేయాలి అంటే చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాలి. అది ఇండియాలో సాధ్యం కాని పని. సో మీరు వాళ్ళ డ్రీమ్స్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తున్నారు త్రూ ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ? మేడం, నేను ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన డాక్టర్గా నేను చాలా స్ట్రగుల్స్ చూసాను. పేరెంట్స్ ఏ యూనివర్సిటీ జాయిన్ చేయాలి, బడ్జెట్లో కంప్లీట్ అయిపోద్దా లేదా, ఇక్కడ చెప్పే బడ్జెట్ ఒకటి, 6 years కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక బడ్జెట్ అవుద్దని పేరెంట్స్ చాలా స్ట్రగుల్లో ఉంటారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుద్దా లేదా అన్ని చాలా క్వశ్చన్ మార్క్స్తో పేరెంట్స్ జర్నీ స్టార్ట్ అవుద్ది. నేను ఆ స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్కి కూడా నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే, మా ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ద్వారా మేము అంతా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది మేడం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యే యూనివర్సిటీ చూస్ చేసుకుంటాము. ట్యూషన్ ఫీజెస్ కూడా మా దగ్గర డైరెక్ట్గా స్టూడెంట్ పేరెంట్ బ్యాంక్ అకౌంట్ నుంచి యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేస్తారు మేడం. సో మధ్యలో మీరు ఏమి తీసుకున్నారు? మా దగ్గర సింగిల్ పెనీ కూడా పే చేయని అవసరం లేదు. డైరెక్ట్గా సెమిస్టర్ టు సెమిస్టర్ పేమెంట్ యూనివర్సిటీకి పే చేసుకుంటారు. అట్లా ఇయర్లీ పేమెంట్ కూడా ఉండదు. ఈచ్ అండ్ ఎవ్రీ సెమ్కి పేమెంట్ డైరెక్ట్గా పేరెంట్ బ్యాంక్కి వెళ్తాడు, యూనివర్సిటీ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. మధ్యలో ఎవరికి కూడా ఫీజెస్ పేమెంట్ చేయడం అట్లాంటిది ఏమి ఉండదు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొసీజర్ మా దగ్గర చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది మేడం. చాలా జెన్యూన్గా ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ మీరు ఎంబీబీఎస్ చేయాలి అన్న కళని నెరవేరుస్తున్నారు అనమాట. మా ఎంఎస్ఆర్ కన్సల్టెన్సీ మీకు ఇచ్చే భరోసా ఏంటంటే 6 years యూజీ నుంచి పీజీ వరకు స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీ మేమే తీసుకుంటాం. ఒక్కసారి మీ పిల్లలు అబ్రాడ్ పంపించిన తర్వాత 6 years పాటు మా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. 6 years కంప్లీట్ అయిపోయిన తర్వాత పీజీ సీట్ వచ్చేంత వరకు కూడా మా ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ కాన్స్టెంట్ సపోర్ట్ గైడెన్స్ అందించి మీ స్టూడెంట్ని పీజీ కంప్లీట్ చేసి డాక్టర్గా ప్రాక్టీస్ చేసేంత వరకు మా ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ మీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. ఎంఎస్ఆర్ కన్సల్టెన్సీలో మాకుండే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే 24/7 ఏ టైం ఫోన్ చేసినా కూడా స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఫోన్స్ లిఫ్ట్ చేస్తాము, మీకు ఆన్సర్ చేస్తాము. ఫైనల్గా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారో మా ఎంఎస్ఆర్ కన్సల్టెన్సీని కాంటాక్ట్ చేయండి. మేము మీ పిల్లల్ని డాక్టర్స్గా తీర్చిదిద్ది ఉజ్వల భవిష్యత్తు మీకు అప్పచెప్పే బాధ్యత మా ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ తీసుకుంటుంది. సో ఫైనల్లీ ఏంటంటే ఎవరైనా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎంబీబీఎస్ చదవాలి అన్న ఒక డ్రీమ్ ఉండిపోయింది అంటే ఎంఎస్ఆర్ కన్సల్టెన్సీ వాళ్ళని అప్రోచ్ అవ్వండి, మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేస్తారు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తీసుకోండి.